మున్సిపల్స్ రిజల్ట్ కేటీఆర్ కు ఇజ్జత్ కా సవాల్. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండటంతో గెలుపు కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ ఏటికి ఎదురెదుతుంది. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్గా మారింది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. మరోవైపు 2 టర్ముల్లో పురపాలక శాఖ మంత్రిగా ఆయన పనితీరుకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పనున్నారు. అందుకే వ్యక్తిగతంగా కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్ కు ఇది ఇజ్జత్ గా సవాల్గా మారింది. ఎన్ని మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ స్థానాలను గెలుచుకుంటారు అన్నది ప్రతిష్టాత్మకమైంది. ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే కేటీఆర్ జిల్లాల వారీగా పార్టీ లీడర్లు, కేడర్తో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వార్డు స్థాయిలో మీటింగులు పెట్టాలని, కేడర్ను ఉత్సాహపరచాలని షెడ్యూల్ రూపొందించారు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ ఆ పార్టీ నేతలను వెంటాడటంతో మున్సిపల్ ఎలక్షన్స్ ఇష్యూ నుంచి డైవర్ట్ కాక తప్పలేదు. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తనదైన శైలిలో బీఆర్ఎస్ ను ఉచ్చులోకి లాగారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ పై జాతిపిత సెటైర్లు వేయడంతో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా కౌంటర్లు ఇవ్వడంలో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తూ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటుండటంతో కేటీఆర్ సైతం సిరిసిల్ల జిల్లాను వదిలి ఇతర జిల్లాలో తిరగక తప్పడం లేదు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో కేటీఆర్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోక తప్పలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 16 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు తిరుగులేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రచారం చేసిన చోట బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది అంటూ ఆయన గురించి గులాబీ నేతలు గర్వంగా చెప్పుకున్నారు. ఆయన్ను హీరోగా కొనియాడారు. కానీ ఆ తర్వాత జరిగిన 2 అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికలను కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసినా ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు తేడాగా రావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు కీలకం. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నాయకత్వానికి పరీక్ష. 2 ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో గెలవలేకపోయామనే అపవాదు ఆయన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయనుంది.